అంటే జనరల్‌గా హీరోలకి, హీరోయిన్‌లకి వీళ్ళందరికీ అభిమానులు ఉండడం వేరు. బట్ టెక్నీషియన్స్‌లో చాలా కొద్ది మందికి మాత్రమే వాళ్ళ ఎంచుకున్న క్రాఫ్ట్‌లో అభిమానులు ఉంటారనమాట. సో, మీ విజువల్స్ తర్వాత మీ సినిమాటోగ్రఫీ స్కిల్స్ ఇయన్నీ చూసిన తర్వాత 'శ్యామ్ దత్' గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారంటే, ఈ సినిమా హిట్ అనే అభిప్రాయం కొంతమందికి ఉంటదనమాట. అలాంటి ఒకటి క్రియేట్ చేసుకున్నారు మీ విజన్ తోటి. సో, బట్ కమింగ్ టు 'తండేల్' 'తండేల్' సెట్స్‌కెళ్ళడానికి ముందు చాలా రోజులు ప్రీ ప్రొడక్షన్ జరిగిందని చెప్పుకున్నారు సార్. అంటే బికాస్ ఆఫ్ షిప్ వీటికి సంబంధించిన వాటిల్లో గానీ. సో, విచ్ కైండ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ హ్యాపెన్ టు ద 'తండేల్'? నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్‌లో జాయిన్ అయిన వాళ్ళు. యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్‌లో ఆర్ట్ డైరెక్షన్ టీమ్ చాలా స్టడీస్ జరిగింది. అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్. సో, ఐ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. తర్వాత ఎందుకంటే స్క్రిప్ట్‌లో చాలా సిట్టింగ్ జరిగింది. యెస్. దాని తర్వాత నేను జాయిన్ అయ్యాను. అంటే 'తండేల్' మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ప్రతి సినిమాకి మనకేదో హుక్ పాయింట్ ఉంటది కదా! మనం సినిమా యాక్సెప్ట్ చేయాలంటే ఒక కథ నచ్చో, లేతే స్టార్ కాస్టో, లేతే దాంట్లో ఉన్న వైబ్ నచ్చేదో. సో, 'తండేల్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ నేను ఈ మూవీలో వచ్చిన టైంలో నాకు రియల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఇది ఒక రియల్ స్టోరీ. ఇది మన వాళ్ళు అక్కడ సీలో వెళ్ళిపోయి ఒక సిచ్యువేషన్ జరిగింది. అది తెలిసిన టైంలో ఇలాంటి మూవీ వస్తే అది అన్ని వేరే వాళ్ళకి తెలుసు ఎలా కష్టం జరిగింది అని. సో దిస్ ఈజ్ ఎ రిస్కీ పార్ట్ ఫర్ అస్. ఎలా షూట్ చేయాలి, అది ఎలా చూపించాలి అనేది. సో దట్ ఈస్ ద మెయిన్ హుక్ పార్ట్ ఫర్ మీ టు డూ దిస్ ఫిలిం. దీనిలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఆ లవ్ స్టోరీలో మన స్టోరీ చెప్తుంటుంది. అండ్ ద అదర్ పార్ట్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ లైక్ మన అల్లు అరవింద్ గారు నేను అసిస్టెంట్గా ఉన్న టైంలో నేను వాళ్ళు చూసింది రవికిషన్ సార్ దగ్గర వర్క్ చేసిన టైంలో. ఓకే. తర్వాత నేను ఒక మూవీ చేసిన టైంలో సార్ వచ్చి నన్ను అడిగింది, ఎలా మీ కేరళ కెమెరామ్యాన్స్కి అలా ఒక విజువల్ వస్తుంది అలా అడిగింది. నేను చెప్పాను, మనకు ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ చిన్న ప్లేస్లో బడ్జెట్ తక్కువ ఉంటుంది, దానిలో పెద్ద మూవీలాగా మనం చూపించాలి, క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి. సో మ్యాక్సిమం క్రియేటివ్గా థింక్ చేయాలి, అదే అలా ఏదో నేను చెప్పాను. అప్పుడు వాళ్ళు మన ఇద్దరు వర్క్ చేయాలి అలా చెప్పి స్మైల్ చేసి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అల్లు అరవింద్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు చూస్తే తెలిసింది, వాళ్ళు స్పీచెస్ అది ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వాళ్ళ ప్రొడక్షన్లో మూవీ చేయడానికి ఒక ఛాన్స్ వస్తే ఐ వాజ్ సో మచ్ హ్యాపీ. అది ఒక పెద్ద విషయం. అండ్ బన్నీవాసు గారు అన్నీ ఈజ్ లైక్ మన ఒక స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తుంది. అండ్ చందు గారు నేనే ఈ మూవీ చేయాలి చెప్పి చాలా చెప్పాను. అప్పుడు నేను కూడా అడుగుతుంది, కార్తీక్ ఘట్టమని నేను వేరే మూవీ డైరెక్ట్ చేసి అందుకే మీరు నన్ను పట్టుకొని అలా అడుగుతుంది. లేదు మీరంటే నాకు చాలా ఇష్టం, నాకు వర్క్ చేయడానికి చాలా థింక్ చేసింది అలా చెప్పాను. సో చందు గారు కూడా చాలా లవబుల్ పర్సన్. సో ఎప్పుడైనా మనం ఒక మంచి మూవీ చేయడానికి యూ నీడ్ ఒక మంచి టీమ్, ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. సో వెన్ ఐఎమ్ గెట్టింగ్ గుడ్ పీపుల్, అవర్ లైఫ్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ఏ గుడ్ వే. మన మూవీ ఎలా షూట్ చేస్తే కూడా ప్రజెంట్ టైంలో నేను ఇప్పుడు అలైవ్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై లైఫ్. ఆ ఎంజాయ్మెంట్ నాకు ఈ సెట్ నుంచి